మునగాకు పెసరపప్పు తెల్లగపిండితో రుచికరమైన ఆరోగ్యకరమైన వంటను చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. మునగాకును తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. అలాగే 2 గుప్పెళ్ళ పెసరపప్పును శుభ్రంగా కడిగి ఒక 10-15 నిమిషాల సేపు నానబెట్టుకొని పక్కన ఉంచండి. నానబెట్టుకున్న పెసరపప్పులో కడిగి పెట్టుకున్న మునగాకును వేసుకుని స్టవ్ వెలిగించండి. మీరు దీన్ని ప్రెషర్ కుక్కర్లో కూడా తీసుకోవచ్చు. ఈ ఉడుకుతుండగా కట్ చేసుకున్న 4-5 టమాటాలను వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు, తగినంత కారం. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇదంతా ఒక 10 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. కుక్కర్లో కనుక వేసినట్లయితే ఒక విజిల్ వరకు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల తెలగపిండి వేయండి. తెలగపిండి అంటే నువ్వులు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మిగిలిపోయిన పిండి అండి. ఇది మీకు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మిల్స్లో దొరుకుతుందండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి పేస్ట్ని వేయండి. ఇదంతా బాగా కలిపి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉడికించండి. ఉప్పు అంతా చక్కగా ఉడికింది కాబట్టి తగినంత ఉప్పు వేసేసి మరో నిమిషం ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. దానికి 1 టేబుల్ స్పూన్ నూనెను వేడి చేసి టీ స్పూన్ జీలకర్ర వేసి వేడి చేసి 2 ఎండుమిరపకాయలు కూడా వేయండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలను వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇవి 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసినవి వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేస్తే ఆనియన్ తొందరగా వేగుతుంది. మునగాకులో వైటమిన్స్, మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ను మెరుగుపరిచి ఎన్నో డిజీజెస్ నుంచి కాపాడుతుంది. అలాగే ఇందులో ఐరన్ కాంటెంట్ పుష్కలంగా లభిస్తుంది. హిమోగ్లోబిన్ లెవెల్ను పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది. ఆనియన్స్ చక్కగా వేగాయండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మునగాకు పెసరపప్పును మిశ్రమాన్ని వేసేసి మరో 5 నిమిషాల సేపు కలుపుతూ ఉడికించండి. ఇందులోని ఫైబర్ డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది, కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభించడం వల్ల ఇది లివర్ పనితనాన్ని మెరుగుపరుస్తుంది, గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది, చర్మానికి జుట్టుకు నిగారింపునిస్తుంది. అందుకే మునగాకుని పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రియంట్స్, పవర్ హౌస్ ఆఫ్ మిరాకిల్స్ అంటారు. ఎన్నో క్రానిక్ డిజీజెస్ని కూడా తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇన్ని అద్భుతాలు చేసే మునగాకుని ఈ రకంగా పెసరపప్పు తెలగపిండితో ఆరోగ్యకరమైన రెసిపీని ట్రై చేయండి. ఇది పాతకాలపు వంట. ఇందులో కాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. ఎముకల గట్టితనాన్ని పెంచుతాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకి, ముసలి వాళ్ళకి ఆరోగ్య వరదాని లాంటిది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.